హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. ఈరోజైతే అమ్మవారిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఈరోజు మొదటి రోజు. ఇంకా మేమైతే ముందు రోజు తీసుకురాము, అదే రోజు తీసుకొస్తాము. ఇంకా దానికోసం అయితే మండపం అయితే ప్రిపేర్ చేసినాము. ఫస్ట్ అయితే అందరం బొట్టు పెట్టుకొని, ఇంకా మగవారైతే మంచిగా మండపానికి అయితే మామిడాకులు కడుతున్నారు. మేమైతే అమ్మవారిని అయితే చాలా సాంప్రదాయబద్ధకంగా అయితే తీసుకొస్తాము. ఎలా అనేదాన్ని అంతా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అమ్మవారిని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా మా అమ్మాయి అక్కడ మంచిగా మాట్లాడుతూ చెప్పింది, కాకపోతే అక్కడ గాలి సౌండ్ వినపడట్లేదు అని చెప్పేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మేము సెలెక్షన్ చేసిన అమ్మవారి విగ్రహం అయితే ఈ విగ్రహమే. మేము ఫస్ట్ టైమే చూస్తున్నాము. అంతకుముందు వచ్చినప్పుడు పెయింట్ వేయలేదు, ఇప్పుడు పెయింట్ వేసి చూడడానికి చాలా అందంగా ఉంది అమ్మవారు అయితే. ఇంకా ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని తీసుకెళ్ళడానికి ముందుగా అయితే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ చూడండి. అదిగా డిస్టర్బ్ చేయకు. అదిగా సైడ్ జరుగు. అమ్మవారి కళ్ళకి గంతలు కట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మవారికి మంగళహారతి వాడి హారతి చూపించి అమ్మవారి విగ్రహాన్ని అయితే ట్రాక్టర్ మీదకి అయితే ఎక్కిస్తున్నాము. అమ్మవారి విగ్రహం ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ ముందు ఒకసారి అయితే గుష్టి గుమ్మడికాయ తీసి కొట్టి ఇంకా దానికి పసుపు కుంకుమ జల్లి టైర్ల కింద అయితే ఆ గుమ్మడికాయ ముక్కలు పెట్టి స్టార్ట్ అయినాము. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అయితే గోమాతను కూడా తీసుకొని పోతాము. ఇంకా గోమాత సన్నాయి వెళ్ళం అమ్మవారిని తీసుకొని నడుచుకుంటూ అయితే మంచిగా
మండపం దగ్గరికి అయితే వస్తాము. ఇంకా మండపం దగ్గరికి వచ్చిన తర్వాత గోమాతను అయితే మండపం లోపలికి తీసుకెళ్ళి మండపం లోపల మొత్తం రౌండ్గా అట్లా తిప్పిస్తాము. కానీ ఈ రోజైతే మళ్ళకు మండపం దగ్గరికి రాగానే గోమాత గోమూత్రం చేసింది. ఇంకా అవి ఒక గిన్నెలో బట్టి మండపంలో మొత్తం అటు ఇటు అయితే మొత్తం జల్లి శుద్ధి చేసినాము. ఇంకా గోమాత లోపల మొత్తం తిరిగిన తర్వాత బయటకు వచ్చాక గోమాత కాలు కడిగి బొట్లు పెట్టి మంచిగా పూజించినాము. శక్తిని చూడు మనుషుల్లో దేవుని భక్తుని చూడు. గోమాతని అలంకరించిన తర్వాత అయితే ఇంకా అందరం కలిసి అయితే గోమాత చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. ఇంకా మండపం లోపలైతే అమ్మవారి నిలబెట్టే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ దగ్గర అయితే మొత్తం నీట్గా చేసి పసుపు కుంకుమ వేసుకొని ముగ్గు అయితే వేసినాం. ఫస్ట్ అయితే ముగ్గేసిన తర్వాత అయితే ముగ్గు మీద పువ్వులు జల్లుకొని ఒకటి వైట్ పంచ, ఇంకా ఈ పంచనైతే ముగ్గు మీద మంచిగా పరుచుకున్నాము. అలా పరిచిన తర్వాత ఆ పంచ వైట్ కలర్ పంచ ఉంది కదా, ఆ పంచ మీద కూడా పసుపు కుంకుమ జల్లి పువ్వులు అయితే వేసుకున్నాం. ఆ ప్లేస్లోనే అమ్మవారు నిలబెట్టేది. ఇంకా ఇది తయారు చేయడం అయిపోయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అయితే మండపం లోపలికి తీసుకురావడానికి అయితే ట్రాక్టర్ నుంచి అయితే దింపి లోపలికి అయితే తీసుకొస్తున్నారు. అమ్మవారిని అయితే నిలబెట్టినాము. ఇంకా లెఫ్ట్ రైట్ అట్లా సైడ్ ఏం లేకుండా సరిగా మంచి ప్లేస్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుని మరి నిల్చోబెట్టినాము. తర్వాత ముందుగా తీసుకొచ్చిన గోమాత ఉంది కదా, ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చింది. కొద్దిసేపు అయితే గోమాత అమ్మవారిని చూస్తూ అలా ఉంది. ఇంకా అమ్మవారిని నిలబెట్టడం గోమాత చూడడం అయిపోయిన తర్వాత మేమైతే అమ్మవారి ముందు గోమాత నిలిచింది కదా, ఇంకా గోమాత కాళ్ళ మధ్యలో నుంచి అయితే వచ్చినాము. అలా వస్తే చాలా మంచిది అని చెప్పేసి చాలా నమ్మకము. నాకు గోమాత అంటే ఇష్టం, కానీ ఇంకా కింది నుంచి రావాలంటే చాలా భయం వేసింది, కదిలిద్దేమో ఏమన్నా అనిద్దేమోనని. అమ్మవారిని పెట్టుకోవడం అయితే ఇది 3వసారి. అంతకుముందు అమ్మవారికి వెండి విగ్రహాలు 2 తీసుకొచ్చినాము. ఒకటి అభిషేకానికి, ఒకటేమో కుంకుమార్చనకి. అవైతే మా గ్రూప్ సభ్యులో పెద్దవాళ్ళైన వాళ్ళ ఇంట్లో పెట్టి ఇంకా ఉంచుతాము. అమ్మవారిని పెట్టే రోజైతే తీసుకొస్తాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సన్నాయి మేళంతో అయితే అమ్మవారిని తీసుకొస్తున్నాము. వచ్చే దారిలో అయితే అమ్మవారిని ఎత్తుకున్న వారి ముందు నడిచేటప్పుడు పాదాల ముందైతే వాటర్ పోస్తూ తీసుకొని అయితే అమ్మవారి విగ్రహాలని మండపం దగ్గరికి వచ్చినాము. ఇంకా అమ్మవారి విగ్రహాలు మండపం దగ్గర పెట్టేసి అమ్మవారిని అయితే రెడీ చేసినాము. రెడీ చేసే వీడియో అయితే తీయలేదు. అమ్మవారికి ఈసారి అయితే కొత్తగా అమ్మవారికి కాలికి గజ్జెలు, ముక్కుకి బంగారం ముక్కు పోగు తీసుకొచ్చి పెట్టినాము.
అమ్మవారికి అయితే నా చేతులతో గజ్జలు తీసుకొచ్చి కుచ్చి కడుతుంటే మాత్రం నా ఆనందం అయితే చెప్పలేనిది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అమ్మవారిని మొత్తం రెడీ చేసిన తర్వాత పంతులు గారికి ఫోన్ చేస్తే పంతులు గారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసిండు. ఇంకా లోపల కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా పూజ చేసి తర్వాత అందరం మండపం బయటకు వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ పూజ అయితే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ అయితే అమ్మవారి మండపం బయట ఎర్ర నీళ్ళతో అయితే దిష్టి గుమ్మడికాయ కొట్టించిండు. దిష్టి తీయడం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అఖండ జ్యోతి వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేసిరు పంతులు గారు అయితే. జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి. ఈ రోజు పూజలో అయితే కమిటీ సభ్యులందరూ దంపతులుగా అయితే కూర్చున్నారు. ఇంకా నార్మల్గా డేస్లో అయితే ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు దంపతులు కూర్చొని డైలీ పూజలు అయితే అమ్మవారికి చేసుకుంటాము. పూజ అయిపోయిన తర్వాత అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మా అమ్మవారి దగ్గర అయితే కుంకుమ అభిషేకం అయితే అమ్మవారి విగ్రహానికి అయితే చేస్తాము. వచ్చిన లేడీస్ అందరికీ ఇంకా అమ్మవారికి కుంకుమ అభిషేకం అవకాశం అయితే ఇస్తాము. మా గ్రూప్ సభ్యులు అనే కాదు, ప్రతి ఒక్కరం చేసుకుంటాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఈ విధంగా అయితే అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని నిలబెట్టి పూజ చేసుకుంటాము. ఇంకా ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీ ఫీలింగ్ అంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి అయితే ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి.